మమ్మల్ని చంపడానికే ప్లాన్ చేస్తారా? మా భారతదేశానికి ఇప్పుడు నువ్వే పొట్టేల్. ఇప్పుడు చూడు, నిన్ను ఎగరేసి నరుకుతాం. నవంబర్ 26, 2008 భారతదేశ చరిత్రలోనే అత్యంత బ్లాక్ డే. ముంబై నగరాన్ని రక్తం ఏరులై పారేలా చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల అరాచకం అది. 160 మందికి పైగా అమాయకులను బలి తీసుకున్న ఆ దారుణ నరమేధం వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పాటు ఒక మైండ్ గేమ్ నడిపిన మాస్టర్ మైండ్ ఉన్నాడండి. అతడే పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త తహవూర్ హుస్సేన్ రానా. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కెనడా ప్రభుత్వం తహవూర్ రానాకు ఇచ్చిన కెనడియన్ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇక్కడే అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందండి. కెనడా ఈ నిర్ణయం తీసుకున్నది రానా చేసిన ఉగ్రవాద చర్యల వల్ల కాదు. అవునండి, మీరు విన్నది నిజమే. టెర్రరిజం వల్ల కాకుండా ఒక ఊహించని చిన్న లూప్ హోల్ ఆధారంగా కెనడా ఈ పెద్ద గేమ్ ఆడింది. అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే, కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారతదేశ పర్యటనకు వచ్చే ముందు ఈ నిర్ణయం వెలువడిందండి. అసలు కెనడా ప్రభుత్వం ఉగ్రవాద ఆరోపణలను ఎందుకు పక్కన పెట్టింది? రాణా అప్లికేషన్లో దొరికిన ఆ పత్రాల మోసం ఏంటి? జస్టిన్ ట్రూడో కాలంలో దెబ్బతిన్న సత్సంబంధాలను సరిచేయడానికి కెనడా ఆడుతున్న ఈ అంతర్జాతీయ దౌత్య వ్యూహం ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో ఈ పొలిటికల్ థ్రిల్లర్ను డీప్గా అనలైజ్ చేద్దామండి.